ఏంట్రా 3 రోజులు కనిపించట్లేదు, ఎక్కడికి పోయారా? ఓరు బాబు, నీ కళ్ళు ఏమైనా క్యాంప్ వెళ్ళాయా? ఒకరినొకటి చూడడానికి కషాయం వేసినా 365 రోజులు కలిసే కదరా ఉంటున్నాము. ఓరు స్వామి, నేననేది ఆన్లైన్లో లేరని, ఎదురుగా లేరని కాదు. ఈ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లకు అలవాటు పడిపోయి ఎదురుగా మేమున్నా కనిపించట్లేదు కదరా నీకు. వీడి సెల్ ఫోన్కి బాగా బానిస అయిపోయినట్టున్నాడు రా. ఓరు బాబు, వీడు మామూలు బ్యాన్స్ కాదు, 24 గంటల ఫోన్, ఎప్పుడు చూసినా యూట్యూబే. ఒరే సూర్య, నీకు తెలియదు కానీ వీడు రాత్రి పగలు యూట్యూబేనట. వీడు ప్రతి సమస్యకి యూట్యూబ్లోనే పరిష్కారం వెతుకుతాడట. వీడు కాలికి ముళ్ళు గుచ్చితే యూట్యూబ్ అట, కడుపులో నొప్పి వస్తే యూట్యూబ్ అట, నాయనమ్మ తగ్గితే యూట్యూబ్ అట, తాతయ్య పిచ్చితే యూట్యూబ్ అట. వీడికి యూట్యూబ్ డాక్టర్ రా మా వీధిలోనా. ఒరే బాబు, మీ అంత డబ్బున్న కాదురా ఏ సమస్య వచ్చినా హాస్పిటల్ పోవడానికి. మీరంటే ఆవులంత వచ్చినా హాస్పిటల్ పోగలరు. మాకు ఏ సమస్య వచ్చినా యూట్యూబే దిక్కు. సరే, వాటినంతా వదిలేద్దాం. మరి నీకు సంబంధం లేని విషయాల గురించి యూట్యూబ్ దేనికిరా? మన ఫ్రిడ్జ్ రిపేర్ వస్తే యూట్యూబ్లో చూసి బాగు చేసేస్తానన్నావు, దానికి నీకు సంబంధం ఏంట్రా? ఎందుకు బాగోయింది అది? ఫ్రిడ్జ్ మొత్తం ఇప్పించాను రా, ఇంకా బిగించలేదు. యారా బిగించాలంటే అసెంబ్లీలో బిల్లు పెట్టగలరా? వాడు యూట్యూబ్ వీడియోలో ఫ్రిడ్జ్ చెప్పడం ఎలాగో చెప్పాడు రా. మరి బాగు చేయడం బిగించడం మిగతా వాడి సంగతి ఏంటి? అవి పార్ట్ 2 వీడియోలో పెడతారట, అప్పుడు బిగిస్తాను. అది మనడు తెలివి. అది ఎవడో వీడికి డబ్బులు బాకీరా. మొండు బకాయిని వసూలు చేయడం ఎలా అనే యూట్యూబ్ వీడియో చేసి డబ్బులు వసూలు చేస్తున్నా అన్నాడు. వసూలయ్యారా మరి అవి? ఆడేవ్వలేదురా. మరి అప్పు ఎలా వసూలు చేయాలని వీడియో చూసి మరీ వెళ్ళావు కదరా. వాడు అప్పు ఎలా ఎగ్గొట్టాలనే యూట్యూబ్ వీడియో చూసి తెలివిగా తప్పిపోయాడు. సర్లే కానీ సూర్య, నాకు ఒక డౌట్. మనం జీవితాంతం ఇలా ఖాళీగా ఉండిపోవడమేనా? ఇంత చదువులు చదువుకొని గొప్ప చదువులు చదివించాం, అన్ని ఐటీఎస్ఎల్ మార్కులు, ఎందుకు పనికిరాని కోర్సులు. వీటితో ఏ ఉద్యోగం చేసి ఏ కంపెనీని దివాలా తీపించేద్దామనరా నీ ఉద్దేశం? మరీ మనం చేసిన కోర్సులు అంత పనికిరానివా? మనం చేసిన కోర్సులు వేస్ట్ అని కాదు దాని అర్థం. మరి మనం వేస్ట్ అని. బాగా చెప్పావురా. చదువు ఎప్పుడు చులకనైంది కాదు, దాన్ని మనం తేలిగ్గా తీసుకోవడం వల్ల మనం చులకన అయిపోయాము అంతే. అయితే మనం దేనికి పనికిరామా? ఎందుకు పనికిరాము? భావితరాలకు ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోతాం. దరిద్రుడా. నువ్వు బాధపడకరా అంటే చిన్నప్పటి నుండి మన తల్లిదండ్రులకి చదువు లేక, అవగాహన లేక మనల్ని ఇలా చదివించారు. అంటే దీంట్లో వాళ్ళ పొరపాటు కూడా ఉందంటవా? మరి అంతే కదా, నిన్ను కాండమే వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు. నేను దేని గురించి మాట్లాడతాను, నువ్వు దేని గురించి మాట్లాడతాను? సరే ఆడిని వదిలేరా బాబు. నేను అనేది ఏంటంటే, తల్లిదండ్రులు, టీచర్లు మన చిన్నప్పటి నుండి కూడా ఒక ఉద్యోగానికి సరిపడే విధంగా తయారు చేశారు తప్ప జీవితానికి సరిపడే విధంగా తయారు చేయలేదు. జీవితానికి సరిపడే విధంగా అంటే ఏంట్రా? జీవితానికి సరిపడే విధంగా అంటే అర్థమేముందిరా? పెళ్ళి, పెళ్ళం, శోభనం ఇలాంటివే కదరా. వెదవా, నీకేని తన్నా సిగ్గులేదురా. నువ్వు చెప్పరా సూర్య, జీవితానికి సరిపడే విధంగా తయారవడం అంటే ఏంటో? జీవితానికి సరిపడే విధంగా తయారు చేయడం అంటే మన చదువుతో పాటు కష్ట నష్టాలను ఎలా ఎదుర్కోవాలి, ధైర్యంతో ఎలా ఉండాలి, ఒడిదడుకులు వస్తే ఎలా తట్టుకోవాలి, ఇవన్నీ నేర్పాలిరా. అంతేకాదు, మనకు ఉద్యోగాలు రాకపోయినా చివరికి మన కాళ్ళ మీద మనం ఎలా బతకాలనేది నేర్పాలి. అది అసలైన విద్య. అంటే చదువు వేరు, జీవితం వేరా నువ్వనేది? ఎస్, ఇప్పుడు పాయింట్కి వచ్చావురా. వాస్తవానికి చదువు వేరు, తెలివి వేరు. మనం చదువే తెలివి అనే భ్రమలో బతికేస్తున్నాం. ఉదాహరణకి బతకడానికి 100 మార్గాలు ఉన్నాయనుకుందాం, అందులో ఒక మార్గం మాత్రమే చదువు. మిగతా 99 మార్గాల్ని మనం వెతకాలరా. ఏంట్రా మిగతా 99 మార్గాలు? ఇదొక మార్గం, అదొక మార్గం అంటూ ఏమీ ఉండదురా. ప్రతిదీ ఒక అవకాశమే, ప్రతిదీ ఒక మార్గమే. ఉద్యోగానికి తగిన చదువు మన దగ్గర లేదనుకో, మన తెలివి తగిన పైన మనం కల్పించుకోవడమే. ఉంటాయి కూడా. అంటే మన ఉద్యోగాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలా? మరి అంతే కదా. ఇప్పుడు మన మెయిన్ ప్రాబ్లం ఏంటి? జాబ్ లేకపోవడమే కదా. వేరే బాలు, ఇప్పుడు మన మెయిన్ ప్రాబ్లం ఏంటి? జాబ్ లేకపోవడమే కదా. నాకు జాబ్ లేకపోవడం అనేది నా మెయిన్ ప్రాబ్లం కాదురా. ఆ తోటి వరకు జాబ్ అని చూడు, అది నా మెయిన్ ప్రాబ్లం. నాకు జాబ్ లేదనేది నా ఆప్షనల్ ప్రాబ్లం. ఓరు బాబు, జాబ్ని కూడా ఒక ఆప్షనల్ ప్రాబ్లంగా చూస్తున్నావు అంటే నువ్వు మహానుభావుడు రా స్వామి. వీడిని వదిలేరా, నేను జాబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పురా బాబు. చెప్పడానికి మరేం లేదురా. మరి నువ్వు యూట్యూబ్లో చూసుకోవడమే. నీకు తర్వాత చెప్తానులేరా. వీడు పెద్ద నసగాట్లా తయారయ్యాడు. వీడు నసగాడే కాదు, పెద్ద గాలిగాడు. అవునరా బాలు, నీకు జీవితం అంటే పెద్దగా భయం లేదా? ఎందుకు భయం లేదురా? ఆ భయం పోగొట్టడానికే కదా రోజుకో బీరు తాగేస్తాను. రోజు తాగడానికి డబ్బులు ఎలా వస్తున్నాయిరా? నువ్వే అన్నావు కదరా మేము డబ్బున్నోళ్ళమని. మా నాన్న సంపాదిస్తాను, నేను ఖర్చు పెడతాను. ఎకానమీని ఈక్వల్ చేస్తాను, ఆయన తేడం నేను ఇవ్వడం. మరీ డబ్బు అంత ఎక్కువైపోతే నలుగురికి పంచి కొంచెం సాయపడొచ్చు కదరా. నేను ఆల్రెడీ నలుగురు పనిచేస్తాను కదరా. ఎవరికి? దేనికి? దేనికా? వైన్ షాప్కి, బార్ షాప్కి, కళ్ళు షాప్కి, పాన్ షాప్కి.